వెల్కమ్ బ్యాక్. తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో మకర సంక్రాంతి గాలిపటాల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. సంక్రాంతి పండుగ వ్యవసాయంతో ముడిపడి ఉంటుందని, అందరూ సుఖ సంతోషాలతో కలిసి చేసుకుంటారని చెప్పారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నారు. ఆ తర్వాత కార్యకర్తలతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు రామచంద్రరావు. ఇది వ్యవసాయంతో రైతులతో ముడిపడినటువంటి ఒక పండుగగా మనం కూడా చూస్తా ఉన్నాం. ఇంటికి వచ్చే కొత్త ధాన్యము, కొత్త బియ్యంతో పొంగలి, అదేవిధంగా బియ్యం వంటకాలు, చలికాలం కాబట్టి నువ్వులు, బెల్లము రెండుతో కలిపి వంటకాలు చేసేటటువంటి ఆన్వాయి మనం చూస్తా ఉన్నాం. తెలుగు రాష్ట్రాలతో పాటు పంజాబ్లో, అదేవిధంగా అక్కడ లోహరి, ఇక్కడ తమిళనాడు ఆ ప్రాంతంలో పొంగల్ జరుపుకునేటువంటి ఒక వేళ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తెలంగాణ ప్రజలకు నేను వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మంచి వాతావరణం ఉంటుంది. ఒకవైపు చలి, ఇంకోవైపు ఎండ ఎగురుతున్నటువంటి సమయంలో పతంగుల ఒక పండుగ కూడా చేసుకుంటాం. ఈ పతంగులు ఎగిరేసేటటువంటి కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా చేస్తుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ ఎన్టీఆర్ స్టేడియంలో పతంగుల సంబంధించినటువంటి ఎగిరేస్తున్నాం. ఇది సంక్రాంతి పండుగ. ఇది చాలా గొప్ప సాంస్కృతికమైనటువంటి ఒక భావాన్ని ఇచ్చే పండుగ, ముఖ్యంగా రైతుల యొక్క పండుగ. ఇది మన యొక్క భవిష్యత్తును, అలాగే మనకు ఉన్నటువంటి ఒక ఐశ్వర్యాన్ని, ఆస్తినిచ్చేటువంటి పండుగ. ఎందుకంటే రైతులు పండించి తమ పంటలను ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళు చాలా ఆనందంగా, సంతోషంగా ఉండేటువంటి పండుగ. కాబట్టి ఈ పండుగను మనము ఐశ్వర్య పండుగ, అంటే ఆస్తినిచ్చే పండుగగా దీన్ని భావిస్తాం. జోడెద్దులు, తర్వాత ఇంటి దగ్గర ఉండేటువంటి ఒక గుమ్మలు, తోరణాలను కూడా కట్టుకుని సంక్రాంతి ఒక పండుగ మనం నిర్వహిస్తాం. అందుకనే ఈ పండుగకు గ్రామీణ క్షేత్రంలో తీవ్రమైనటువంటి ఒక కొత్త ఆలోచనలు కూడా వస్తున్నాయి. సంక్రాంతి పండుగ ఇది చాలా గొప్ప సాంస్కృతికమైనటువంటి ఒక